AS10 fixed assets. But now, for last so many years, not now, almost 8-9 years, AS10 is now property, plant and equipment. So there is certain things. ఈ ఫార్మాట్స్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి? ఈ ఫార్మాట్స్ అంటే ఒకటి ఉంటుంది, కానీ జనరల్గా ఏంటి? ఫస్ట్ థింగ్, ఫార్మాట్స్ ఆర్ వర్టికల్ ఇన్ ఫార్మ్, నాట్ హారిజంటల్. అంటే లెఫ్ట్ సైడ్ లయబిలిటీస్, రైట్ సైడ్ అసెట్స్, లెఫ్ట్ సైడ్ ఎక్స్పెండిచర్, రైట్ సైడ్ ఇన్కమ్. ఇప్పుడు చేసేది అట్లా కాదండి. వర్టికల్ అంటే ఫస్ట్ ఇన్కమ్, అది టోటల్ అయిపోయి తర్వాత ఎక్స్పెండిచర్, అది టోటల్ అయిపోయి తర్వాత బ్యాలెన్సింగ్ ఫిగర్ ప్రాఫిట్. అంటే వరుసగా రాసుకుంటూ వస్తాం. బ్యాలెన్స్ షీట్ కూడా ఫస్ట్ లయబిలిటీ, తర్వాత లాంగ్ టర్మ్ లయబిలిటీ, తర్వాత ప్రాపర్టీ, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్, తర్వాత అసెట్ టోటల్. అంటే వరుసగా ఇట్లా వర్టికల్ ఫామ్. హారిజంటల్ ఫామ్ ఖతం అయిపోయింది, గాన్. దట్ ఈస్ ద ఫస్ట్. ఇక అది ఇండైరెక్ట్గా కంపెనీస్ వచ్చిన వాళ్ళు ఇది కూడా వచ్చినట్టే సార్. అదే అటు ఇటు అదే ఫార్మాట్, కంపెనీ ఫార్మాటే ఇది. నోట్స్ టు అకౌంట్ విత్ నరేటివ్ డిస్క్రిప్షన్స్, డీటెయిల్ బైఫర్కేషన్స్. ఇంతకుముందు చాలామంది నోట్స్ రాసేవాళ్ళు కాదండి. ఉంది అంటే P&L, బ్యాలెన్స్ షీట్ 2 పేపర్లు ఇస్తే అంతే, ఎవరు అడిగేవారు కాదు. కానీ ఈ ఫార్మాట్స్లో నోట్స్ మ్యాండేటరీగా రాయాల్సి వస్తుంది, మీరు వద్దనుకున్నా రాయాల్సి వస్తుంది. ఎందుకంటే ఫార్మాట్స్ ఎట్లుంటాయంటే అక్కడ ఓపెనింగ్ స్టాక్, క్లోజింగ్ స్టాక్ ఉండవు. కాస్ట్ ఆఫ్ గుడ్స్ కన్జ్యూమ్డ్ అట్లుంటాయి. ఇప్పుడు కాస్ట్ ఆఫ్ గుడ్స్ కన్జ్యూమ్డ్ అంటే ఓపెనింగ్ స్టాక్, యాడ్ పర్చేజెస్, మైనస్, అదంతా ఎక్కడ చేయాలి? నోట్స్ రాయాలి. లేదు నేను అట్లా రాద్దామంటే ఫార్మాట్లో లేదు, అట్లా ఎట్లా రాయాలి? ఫార్మాట్లో అంటే ఇప్పుడు మనము తెలిసినా తెలియకుండా మీకు తెలియాలి కదా. ఇప్పుడు నోట్స్ ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ అకౌంట్ ఏంటో రాయాల్సిందే, ఆ డీటెయిల్స్ అన్నీ నోట్స్లో రాయాల్సిందే. నెక్స్ట్, ఈచ్ ఐటమ్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ద బ్యాలెన్స్ షీట్ అండ్ స్టేట్మెంట్ ఆఫ్ P&L అకౌంట్ షెల్ బి క్రాస్ రిఫర్. బ్యాలెన్స్ షీట్ ఉట్టిగా క్యాపిటల్, లోన్, క్యాపిటల్, నోట్ నెంబర్ రాయాలి. అంటే ఆ క్యాపిటల్ గురించి నువ్వు ఎక్కడ డిస్క్రైబ్ చేస్తావు? క్యాపిటల్ నోట్ నెంబర్ 1, లోన్స్ నోట్ నెంబర్ 2. అంటే ఆ లోన్స్, ఆ నోట్ నెంబర్ 2లో లోన్స్ ఏంటి, ఎవరి దగ్గర తీసుకున్నావు ఏంటి, ఆ డిస్క్రిప్షన్ అంతా ఉంటుంది. సో ఇన్వెంటరీస్ నోట్ నెంబర్ 5, ఆ 5 నోట్లో ఇన్వెంటరీస్ ఏమేమి ఉన్నాయి, ఫిక్స్డ్ ఎంత, రా మెటీరియల్ ఎంత, క్వాంటిటీ ఎంత, వాల్యూ ఎంత, అవన్నీ నోట్లో ఉంటుంది. సో ఈచ్ ఐటమ్ బ్యాలెన్స్ షీట్ P&Lలో ఉన్న ఈచ్ ఐటమ్కి క్రాస్ రిఫరెన్స్ ఉండాల్సిందే. దట్ ఈస్ ద జనరల్ ఇన్స్ట్రక్షన్. నెక్స్ట్, ఫిగర్స్ కెన్ బి రౌండెడ్ ఆఫ్. రౌండెడ్ ఆఫ్ అంటే ఇష్టం ఉన్నట్టు చేయొచ్చా అంటే దానికి కూడా కొంచెం రూల్స్ ఉన్నాయి. 100 కోట్ల కంటే తక్కువ దీనిలో టర్న్ ఓవర్ అని అన్నారు. ఇక్కడ ఇన్కమ్ ఫ్రమ్ ఆపరేషన్స్ పదాలు, ఎందుకంటే మొత్తం కొంచెం ఒక లెవెల్. ఇక నెక్స్ట్ టైం నేను ఇట్లా రావద్దు, సూటు బూట్ వేసుకొని రావాలి. ఇది కరెక్ట్. సార్ లిస్టెడ్ కంపెనీస్ పెద్ద పెద్ద వాటికి ఆడిట్ చేస్తారు, అందుకే సార్ వచ్చారు. ఎట్లా వచ్చారు? నేను మన లెవెల్. సో సార్ ఇంతకుముందే చెప్తున్నారు, శిరీష్ కొంచెం నాకు అర్జెంట్ పని ఉంది, ఇండేస్ కన్సల్టేషన్స్ అవి చేయాలి అంటే. ఇండేస్ అంటే అర్థం ఏంటంటే లిస్టెడ్ కంపెనీస్కి IFRS ఆ వర్క్ ఉంది, నాకు అర్జెంట్గా వెళ్ళిపోవాలని సార్ అంటున్నారు ఇందాక. అందుకే సార్ సూట్ బూట్. సో ఇక్కడ కూడా సేమ్ థింగ్, చాలా విషయాల్లో టర్న్ అట్లాంటి పదాలు కనపడవు. డెటార్స్, క్రెడిటార్స్, ఎర్ర బస్సు ఇది కాదు. ట్రేడ్ రిసీవబుల్స్, ట్రేడ్ పేయబుల్స్, ఆ టైప్ పదాలు ఒక రకమైన పదాలు వాడితే అందరికీ అర్థమవుతుంది. ఇప్పుడు ఇండేస్ అనేది ఎందుకు వచ్చిందంటే, ఇండేస్ వచ్చి ఫారిన్ కంపెనీస్ కూడా వాడతారు. ఫస్ట్ ఇండేస్ పాటించిన కంపెనీస్ వచ్చి ఇన్ఫోసిస్, టాటాస్, ఇవన్నీ న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్టెడ్గా ఉంటాయి. న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ లిస్టెడ్ ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి మీ పదాలు మాకు అర్థం కావట్లేదు, నువ్వు IFRS ప్రకారం చేయన్నారు. ఇండియా కూడా IFRS అడాప్ట్ చేయాల్సి వచ్చింది, కానీ మన వాళ్ళు ఒప్పుకోలేదు. చివరికి దాన్ని కుదించి కొంచెం మార్చి కొంచెం మసాలా వేసి ఇండియస్ అన్నారు. లేకపోతే మనకంటే చిన్న కంట్రీ నేపాల్ ఫాలోస్ IFRS. ఇంకా బ్యాక్వర్డ్ కంట్రీ ఆఫ్రికా, దే ఫాలో IFRS. మన కంట్రీ ఒక్కటే ఇండియస్. లేకపోతే US, అది మన అంటే ఏంటంటే US లెవెల్, US గ్యాప్ అనేది వేరు. వాడు చిచి నేను IFRS కాదంటాడు, వాడు నేను వేరు అన్నట్టుగా. సో మన లెవెల్ వేరు. సో అందువల్ల మనకి ఇండియస్. లేకపోతే నార్మల్ IFRSలో ఉన్నది కొన్ని తీసి కొన్ని మార్చి మనకు కావాల్సినట్టు మార్చుకున్నాం, దాన్ని ఇండియస్ అన్నాం.
సో అది ఇండేఎస్ ఐఎఫ్ఆర్ఎస్. సింపుల్ సార్. ఇండేస్ అంటే మల్టీనేషనల్ కంపెనీస్, పెద్ద కంపెనీస్ వాడే అకౌంటింగ్ స్టాండర్డ్స్. నార్మల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అంటే మన వాళ్ళు వాడే అకౌంటింగ్ స్టాండర్డ్స్. సో ఇప్పుడు మనం నార్మల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ గురించే మాట్లాడుకుంటున్నాం. సార్ సూట్ బుట్ కాదు. నెక్స్ట్ సార్, సార్ ఫార్మాట్స్ మారవడం ఈజీ సార్, అందరం చేయొచ్చు. చాలా ఇబ్బందికరమైన విషయం మనకి ఏమవుతుంది అంటే, నెక్స్ట్ థింగ్ ఈజ్ కంపారిటివ్ ఫిగర్స్ ఆఫ్ ఇమ్మీడియట్లీ ప్రిసీడింగ్ పీరియడ్ ఫర్ ఆల్ ఐటమ్స్. మీరు నోట్స్లో రాసినా సరే కరెంట్ ఇయర్, ప్రీవియస్ ఇయర్. ఇక నుంచి మీరు ఎప్పుడు ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఇచ్చినా కరెంట్ ఇయర్, ప్రీవియస్ ఇయర్. కొంచెం ఈ ఫస్ట్ ఇయర్ అయితే ఇబ్బంది అవుతుంది ఇది, కానీ చేయాల్సిందే. మ్యాండేటరీ సార్. కరెంట్ ఇయర్, ప్రీవియస్ ఇయర్, ఈ ఇయర్ ఫస్ట్ ఇయర్ అప్లికబిలిటీ కదా 24-25. సో 23-24 పక్కన ఉండాల్సిందే. కొత్తగా కంపెనీ ఇప్పుడే మా బిజినెస్ ఇప్పుడే స్టార్ట్ అయిందంటే ఓకే, అదే వదిలేస్తాం. బిజినెస్ స్టార్ట్ అయిందంటే వదిలేస్తాం, కానీ జనరల్ అదర్వైజ్ చేయాల్సిందే సార్. అది రూల్ పెట్టేస్తారు. ప్రీవియస్ ఇయర్ కూడా పిఎన్ఎల్ ఉంది కదా, సిఎన్ఏ సంతకం పెట్టారు కదా, ఎట్లా పెట్టాడు? అందుకే ఫార్మెట్ మార్చి రూల్ సార్ చేయాల్సిందే. దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్. సో ప్రీవియస్ కంపారిటివ్ ఫిగర్స్ ఫర్ ఇమ్మీడియట్లీ ప్రీవియస్ ఇయర్స్. ఒక్క నిమిషం, ఆయన ఇండేస్ కన్సల్టెంట్ అన్నాడు. ఇప్పుడు నేను ఇండేస్కి మారుతున్నప్పుడు 3 సంవత్సరాలు ఇవ్వాలి. మారుతున్నప్పుడు 1 సంవత్సరం కాదు, 3 సంవత్సరాలు ఇవ్వాలి. దానికి ముందు సంవత్సరం ఎట్లా ఉండింది, 1 ఏప్రిల్ 24లో ఎట్లా ఉన్నా, 31 మార్చ్ 25 ఎట్లా ఉన్నా, మళ్ళీ 26లో ఎట్లా ఉన్నా, నేను 26 బ్యాలెన్స్ షీట్ ఇచ్చేటప్పుడు 3 కాలమ్స్ ఉంటాయి నాకు. సార్ లైఫ్లో 5 అంకెల కంటే తక్కువ ఫీజు తీసుకోలేదండి. అదే నిజంగానే అబద్ధాలు కాదు. పైసలతో కలుపుకోనండి, పైసలతో కలుపుకొని అది క్లోజర్ అకౌంట్స్, అది క్లోజర్ అకౌంట్స్. నెక్స్ట్ అండి, నామన్క్లేచర్ అండ్ డిస్క్లోజర్ రిక్వైర్మెంట్స్ యాజ్ పర్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. డిస్క్లోజర్ రిక్వైర్మెంట్స్ అంటే ఏంటి అంటే, ప్రతి దానికి అకౌంటింగ్ స్టాండర్డ్ ఉందండి. అకౌంటింగ్ స్టాండర్డ్ జనరలీ ఏం చెప్తుంది, ఏ అకౌంటింగ్ స్టాండర్డ్ తీసుకున్నా కూడా అసలు ఆ ఐటమ్ డెఫినేషన్ ఏంటి, దాన్ని మీరు ఎట్లా వాల్యూ చేయాలి, దాన్ని మీరు ఎట్లా డిస్క్లోజ్ చేయాలి, పిఎండ్ఎల్ ఎట్లా రాయాలి, బ్యాలెన్స్ షీట్లు ఎట్లా రాయాలి, నోట్స్ అండ్ ఫార్మ్లు ఎట్లా రాయాలి, ఏ విధమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, మొత్తం చెప్తుంది. సో దట్ ఈజ్ అకౌంటింగ్ స్టాండర్డ్. సో దాని ప్రకారమే ఇక్కడ ఫార్మాట్స్లో కూడా డిస్క్లోజర్ ఉంటుంది. ఉట్టిగా సెక్యూర్డ్ లోన్ ఆర్ బ్యాంక్ లోన్ అంటే కుదరదు. మీరు టాలీలో బైఫర్కేషన్ రావాలంటే ముందు ఎంట్రీ కొట్టేటప్పుడు ఆ ఎంట్రీ రాయాలి కదండి. మనం అన్నీ డెటార్ కొడితే అది రాదు కదా. లోన్ కొట్టి ఎంట్రీ కొడితే రాదు కదా. లోన్ వచ్చింది కదా, బ్యాంక్ అకౌంట్ డెబిట్, బ్యాంక్ లోన్ అకౌంట్. మనం కూడా ఎంట్రీ చేసేటప్పుడు బైఫర్కేషన్ చేయాలి కదా. సో అందుకోసం తెలియాలి కదా అది. గ్రూపింగ్ నియరెస్ట్ 100,000. జనరల్లీ గ్రూపింగ్ ఏంటి అంటే, మీరు గ్రూపింగ్ చేసినా పర్వాలేదు. కంపెనీస్లో మన దాంట్లో మ్యాండేటరీ గ్రూపింగ్ అండి, వేరే ఆప్షన్ లేదు. కంపెనీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో అంటే గ్రూపింగ్ అంటే నేను అనేది రౌండింగ్ ఆఫ్ అంటున్నాను. సారీ రౌండింగ్ ఆఫ్ గురించి ఐ జస్ట్ మిస్డ్ అవుట్. అమౌంట్స్ రూపీస్లోనే ఉండాలా, రౌండ్ ఆఫ్ చేయొచ్చా? అమౌంట్స్ రూపీస్లో రౌండ్ ఆఫ్ చేయొచ్చా అంటే, కంపెనీ ఫైనాన్షియల్స్ మ్యాండేటరీ రౌండింగ్ ఆఫ్ రూపీస్లో ఉండవు, మ్యాండేటరీ రౌండింగ్ ఆఫ్ నియరెస్ట్ 100, 1000 దానివల్ల. ఇక్కడ అవసరం లేదు, రూపీస్లో ఉండొచ్చు. రౌండ్ ఆఫ్ చేయాలంటే బిలో 100 crores టర్న్ ఓవర్ ఉన్న వాళ్ళు, బిలో 100 crores టర్న్ ఓవర్ ఉన్న వాళ్ళు 100sలోనో 1000sలోనో lakhsలోనో మిలియన్స్లోనో రౌండ్ ఆఫ్ చేయొచ్చు. ఎబో 100 crores ఉన్న వాళ్ళు క్రోర్స్లో కూడా రౌండ్ ఆఫ్ చేయొచ్చు. బిలో 100 crores సరే, రౌండ్ ఆఫ్ చేయకపోయినా పర్వాలేదు, అట్లనే రూపీస్లో కూడా రాయొచ్చు. అదొకటి ఉంది. మీరు గ్రూపింగ్ అంటున్నారు సార్. షెడ్యూల్స్ ఎట్లా అంటే ఇదే, పిఎండ్ఎల్లో క్యాపిటల్ ఉంది, క్యాపిటల్కి ఒక నోట్ ఇవ్వాలి, ఆ నోట్లో మొత్తం డిస్క్లోజర్. పిఎండ్ఎల్లో రిసీవబుల్స్ ఉంది, రిసీవబుల్స్కి ఒక నెంబర్ ఇవ్వాలి, నోట్స్. రిసీవబుల్స్ అంటే ఉట్టి రిసీవబుల్సే ఉండదు దానిలో. రిసీవబుల్స్ మోర్ దాన్ 6 months, లెస్ దాన్ 6 months. సెక్యూర్డ్ రిసీవబుల్స్, అంత డీటెయిల్ చెప్పట్లే కానీ జనరలీ సెక్యూర్డ్ రిసీవబుల్స్, అన్సెక్యూర్డ్ రిసీవబుల్స్. క్రెడిటార్స్ ఉన్నారనుకోండి, ఉట్టి క్రెడిటార్స్ అన్నారు, ఇక్కడ పేయబుల్స్ అంటారు. సంట్రీ పేయబుల్స్లో ఎట్లా, పేయబుల్స్ ఎంఎస్ఎంఈకి సంబంధించిన పేయబుల్స్, దానికి డిస్క్రిప్షను అదర్ పేయబుల్స్. పేయబుల్స్ ఫర్ అవుట్ స్టాండింగ్ ఫర్ మోర్ దాన్ 1 year, బిలో 1 year అట్లా ఇట్లాంటివన్నీ రాయాలి.
ఇట్లాంటివన్నీ నోట్స్లో రాయాలి. బ్యాలెన్స్ షీట్లో వస్తే ఓన్లీ పేబుల్స్ క్రెడిటర్స్ అని కనబడుతుంది. ప్రైవేట్ లిమిటెడ్ వేసిన వాళ్ళకి ఇక ఇది సింపులే అండి. ఇంకొకటి సార్, కంటింజెంట్ లయబిలిటీస్ ఇప్పటిదాకా మనం ఎప్పుడు రాయమండి, ఇప్పుడు మ్యాండేటరీ. బ్యాంక్ గ్యారంటీస్ తీసుకున్నారనుకోండి, మనం ఎక్కడ డిస్క్లోజ్ చేయం, పిఎండ్ఎల్లో రాదు అది. ఓన్లీ బ్యాంక్ గ్యారంటీకి ఇచ్చిన కమిషన్ ఏదో బ్యాంక్ చార్జెస్లోనే రాస్తాం. కానీ ఇక్కడ కంటింజెంట్ లయబిలిటీస్, బ్యాంక్ గ్యారంటీస్ అవి తీసుకుంటే ఇది ఎందుకోసం తీసుకున్నారు, ఎంత అమౌంట్ తీసుకున్నారు, ఏంటి అనేది నోట్స్లో మ్యాండేటరీగా రాయాలి. ఓకే, ఎందుకు రాయాలి అంటే దానికి ఒక అకౌంటింగ్ స్టాండర్డ్ ఉంది కాబట్టి రాయాలి. సో కంటింజెంట్ లయబిలిటీస్ ఇప్పటిదాకా మనం రాయలేదు, అది రాయాల్సి వస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ కేసులు పడ్డాయి, అప్పీల్లో ఓడిపోయామా, ట్రిబ్యునల్లో నడుస్తుంది, కోర్టులో నడుస్తుంది, అట్లాంటివన్నీ ఎప్పుడు మన ఫైనాన్షియల్స్లో రాసేవాళ్ళం కాదు మనం. ఇప్పుడు జిఎస్టీ ఇవన్నీ మీకు లిటిగేషన్స్ ఉండి అది ఇది ఉంటే అవి కంటింజెంట్ లయబిలిటీస్ కింద డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం పడుతుంది ఈ న్యూ ఫార్మాట్స్లో. ఓకే, న్యూ ఫార్మాట్స్ ఏంటి అంటే దిస్ ఇస్ ద ఫార్మాట్ కనపడుతుంది కదండి. ఇక సింపుల్ థింగ్ లేండి, గూగుల్లో గైడెన్స్ నోట్ కొట్టేసి ఆ ఫార్మాట్ వచ్చేస్తుంది, చూసుకోవచ్చు, సింపుల్ థింగ్. బట్ ఇఫ్ యూ అబ్జర్వ్ కరెంట్ ఇయర్, ప్రీవియస్ ఇయర్, క్యాపిటల్ అని లేదు, ఓనర్స్ ఫండ్స్ అండ్ లయబిలిటీస్. ఓకే, మనం క్యాపిటల్ ఓనర్స్ ఫండ్ అంటే క్యాపిటల్ అకౌంట్ అంటాం కానీ ఓకే, ఓనర్స్ ఫండ్, క్యాపిటల్ అకౌంట్, కరెంట్ అకౌంట్, దెన్ రిజర్వ్స్ అండ్ సప్లైస్. నెక్స్ట్ 2 నెంబర్ ఈజ్ నాన్ కరెంట్ లయబిలిటీస్, లాంగ్ టర్మ్ బారోయింగ్స్, ట్యాక్స్. ఇక్కడ మనం ఇన్కమ్ ట్యాక్స్ అనొద్దండి, అది ఎర్ర బస్సు. కరెంట్ ట్యాక్స్ దట్ ఈస్ మా సూట్ బూట్ కరెంట్ ట్యాక్స్ మనం అనాల్సింది. అంతే కదా సార్. సో డిఫర్డ్ ట్యాక్స్ లయబిలిటీస్ ఇప్పటిదాకా మనం జనరల్లీ కంపెనీస్లోనే డిఫర్డ్ ట్యాక్స్ అసెట్, డిఫర్డ్ ట్యాక్స్ లయబిలిటీస్ మనం చూసుకున్నామండి. అసలు అంటే ఏంటో కూడా పెద్ద పట్టించుకోలేదు. కానీ ఇప్పటి నుంచి ప్రతి ఒక్కరికి డిఫర్డ్ ట్యాక్స్ అసెట్, డిఫర్డ్ ట్యాక్స్ లయబిలిటీ ఎఫెక్ట్ అవుతుంది. 99.99% వాళ్ళకి ఎక్కడ వస్తుంది డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ లయబిలిటీ అంటే డిప్రిసియేషన్ వల్ల వస్తుంది. అదే మీరు ఒకటే ఉంటే రాదు. కానీ చాలాసార్లు ఏమవుతుంది అంటే సార్ లేదు వస్తుంది. ఎందుకు వస్తుంది ఒక్క నిమిషం చెప్తా. ఇక్కడ డిప్రిసియేషన్ అన్నది అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రకారం డిప్రిసియేషన్ ఒకటి, ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం డిప్రిసియేషన్ ఒకటి. సో అక్కడ తేడా వచ్చి డిఫర్డ్ ట్యాక్స్ అనేది వచ్చేస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ది వేరే చేసుకోవాలి, ఇక్కడ వేరేలాగా చేయాలి. అట్లా పర్వాలేదు సార్. మీరు సరే సార్, అది క్లారిటీ ఇవ్వడానికి సార్ పర్వాలేదు. మీరు అన్నట్టు నేను ఇన్కమ్ ట్యాక్స్ రేట్సే అకౌంటింగ్ రేట్స్ అప్లై చేస్తా అనుకుంటే సేమ్ ఎక్కడ తేడా వస్తుందా? అందరికి ఎఫెక్ట్ అవుతుంది. ఎక్కడ అవుతుందంటే నాకు 3 కార్లున్నాయి, ఒక కారు అమ్మాను, ఇంకో కారు కొన్నాను. అమ్మిన కారులో ప్రాఫిట్ అలా అకౌంటింగ్ ప్రకారం ప్రాఫిట్ అంటే ఏంటండి? బుక్ బ్యాలెన్స్ మైనస్ సేల్ వాల్యూ, అది ప్రాఫిట్ ఆర్ లాస్ ఏదో ఒకటి. కానీ ఇన్కమ్ ట్యాక్స్లో ట్రీట్మెంట్ వేరేలా ఉంటుంది. ఒక్కసారి అసెట్ సేల్ కానీ ఏమైనా అయితే ఇక మారిపోతుంది. బుక్స్లో ఉన్న డిప్రిసియేషను, ఇన్కమ్ ట్యాక్స్ డిప్రిసియేషన్ మారిపోతుంది. ఇక అప్పటి నుంచి స్టార్ట్ మీకు డిఫర్డ్ ట్యాక్స్ స్టార్ట్. కానీ ఉందండి, డిఫర్డ్ ట్యాక్స్ ఏంటి తెలుసుకోవడం సెషన్ కాదు, నేను అనేది అవేర్నెస్. అంటే ఇట్లాంటివేవో వస్తున్నాయి, ఇవన్నీ తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది అని చెప్పడం మాత్రమే. సో అందుకని అందరికీ కూడా డిఫర్డ్ ట్యాక్స్ వర్తిస్తుంది సార్ ఎప్పుడో అప్పుడు. అందులో ఇంకా ఇండివిజువల్స్ కూడా రావచ్చు కదా సార్. ప్రొప్రైటరీ కన్సర్న్ కూడా మళ్ళీ నేను కూడా డిఫర్డ్ ట్యాక్స్ ఫాలో అవుతున్నానా చెప్తున్నా కదా సార్. ఒకటి గమనించాలండి, చెప్పేవాడు పాటిస్తున్నాడా అనుకోవద్దు. చెప్పేవాడు చెప్పడం ఈజీ, బుక్లో చదువుతాం, వస్తాం, ఫటాఫటా చెప్తాం, కాలర్ ఎగరేస్తాం. నేను ఎందుకు పాటించాను అంటే దాంట్లో నేను రాసేది ఏంటి అంటే బికాస్ ఆఫ్ మెటీరియాలిటీ వీఆర్ నాట్ ప్రొవైడింగ్ ఫర్ డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ ఆర్ లయబిలిటీ బికాజ్ ఇట్ ఈస్ ఇమ్మెటీరియల్. అది నేను ఫాలో అవుతున్నా. నా నోట్స్ ఆన్ అకౌంట్స్, నేను చేసే ఆడిట్స్ అన్నిటికీ ఒక స్టాండర్డ్గా ఇది పెట్టేస్తున్నా. ఎందుకంటే ఇది చాలా టఫ్ అనిపించింది నాకు క్యాలిక్యులేట్ చేసి. సో నేను మెటీరియాలిటీ కాన్సెప్ట్ కింద అవాయిడ్ చేస్తున్నా. సేమ్ థింగ్ విత్ ఎంఎస్ఎంఈ, క్లయింట్ ఈజ్ నాట్ మెయింటైనింగ్ దోస్ థింగ్స్ అని అవాయిడ్. కానీ తెలుసుకొని చేయడం వేరే, తెలియకుండా చేయడం వేరే.
రెండింటికి తేడా ఉందండి, కాన్ఫిడెన్స్ కూడా తేడా వస్తుంది. దట్స్ ద థింగ్. 43B ఇష్యూస్, ఎస్. సో జనరల్ ఫార్మాట్స్ సార్ ఇవి. ఎట్లా ఉంటుంది ఇప్పుడు నామెన్క్లేచర్ చూసినా కూడా సార్ ఇక్కడ డెటార్స్ క్రెడిటర్స్ ఆ పదాలు ఉండవు. ఇఫ్ యూ జస్ట్ గో త్రూ లాంగ్ టర్మ్ బారోయింగ్స్ అంటే లోన్స్ కాదు, లాంగ్ టర్మ్ బారోయింగ్స్, షార్ట్ టర్మ్ బారోయింగ్స్. ఓకే, కరెంట్ లయబిలిటీస్లో షార్ట్ టర్మ్ బారోయింగ్స్. ఇంకొకటి సార్, లాంగ్ టర్మ్ బారోయింగ్స్ అంటే టర్మ్ లోన్ తీసుకుంటే లాంగ్ టర్మ్ బారోయింగ్, వర్కింగ్ క్యాపిటల్ లోన్ తీసుకుంటే షార్ట్ టర్మ్ బారోయింగ్ కాదు సార్. ఎట్లా అంటే షార్ట్ టర్మ్ బారోయింగ్ అంటే మనం కార్ లోన్ తీసుకున్నాము, నెక్స్ట్ 12 months ఇన్స్టాల్మెంటు షార్ట్ టర్మ్ బారోయింగ్ అట. ఎందుకు అంటే కరెంట్ లయబిలిటీ డెఫినేషన్ మనం స్కూల్లో చదువుకున్నాం కదా, ఎనీ లయబిలిటీ విచ్ ఈజ్ పేయబుల్ ఇన్ ద నెక్స్ట్ 12 months అది. సో టర్మ్ లోన్ మిషనరీ లోన్ తీసుకుంటే నెక్స్ట్ 12 months షార్ట్ టర్మ్ అంటే అది క్యాలిక్యులేట్ చేయాలి. ఆ టైప్లో వచ్చింది ఇది. సో అంటే ప్రతిదీ అంత ఫేస్ తీసుకొని అనుకోకండి, కంపల్సరీ ఓపెన్ చేసి అదేంటో చూసి మళ్ళొక్కసారి దాని గురించి కొంచెం చేయాల్సిన అవసరం ఉంది. అంత ఈజీగా ఉండదు అది. అసెట్స్లో కూడా నాన్ కరెంట్ అసెట్స్, ఫిక్స్డ్ అసెట్స్ అనే పదం లేదు సార్. ఇఫ్ యూ అబ్జర్వ్ దెర్ ఇస్ నో ఫిక్స్డ్ అసెట్, అయిపోయింది, అది ఎర్ర బస్సు. ఇక్కడ ప్రాపర్టీ, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ అండ్ ఇంటాంజిబుల్ అసెట్స్. ఇంకొక ఇబ్బంది అయ్యేది ఏంటి, అకౌంటింగ్ స్టాండర్డ్ ఏం చెప్పింది అంటే ప్రాపర్టీ, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్లో మనం ఏదో ఓపెనింగ్ బ్యాలెన్స్ లెస్ డిప్రిసియేషన్ క్లోజింగ్ బ్యాలెన్స్ కాదు. మన తాతల ఆసెట్ ఎప్పుడు కొన్నారు, ఒరిజినల్ కాస్ట్, జన్మలుగా వచ్చిన డిప్రిసియేషన్, అక్యుములేటెడ్ డిప్రిసియేషన్, కరెంట్ ఇయర్ డిప్రిసియేషన్, దెన్ క్లోజింగ్ బ్యాలెన్స్. ఆ విధంగా రాయాలి. సో ఒరిజినల్ కాస్ట్, అక్యుములేటెడ్ డిప్రిసియేషన్, కరెంట్ ఇయర్ డిప్రిసియేషన్, దెన్ ఇక ఎనీ అడ్జస్ట్మెంట్స్, అడిషన్స్ అంటే అదే సార్. మీరు సూట్ వేసుకొని రాలేదు సార్, సార్ వాళ్ళు చేస్తారు, మేము చేయలేదు సార్. ఆల్ ఆర్ రిక్వెస్టెడ్ మధ్యలో కొద్దిగా డిస్టర్బెన్స్ చేయకండి సార్, లెట్ హిమ్ కంటిన్యూ హిస్ స్పీచ్ ప్లీజ్. సో దెర్ ఈజ్ సంథింగ్. సో ప్రతి ఐటమ్ అంత ఈజీ ఉండదు సార్, మనకి కన్ఫిడెంట్ అంత ఈజీ కాదు అది. సో ప్రాపర్టీ, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ అంటే ఏముంది, జస్ట్ ఫిక్స్డ్ అసెట్ కదా, ఓపెనింగ్ బ్యాలెన్స్ మైనస్ డిప్రిసియేషన్ క్లోజింగ్ బ్యాలెన్స్ వేద్దామని కాదు. సో ప్రాపర్టీ, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ అంటే అక్కడ ఒక షెడ్యూల్ నెంబర్ ఇస్తాం, నోట్స్ అండ్ ఫార్మాట్ కూడా ఆ షెడ్యూల్ చూస్తాం. ఆ షెడ్యూల్ ఏముండాలి, ఒరిజినల్ కాస్ట్, అక్యుములేటెడ్ డిప్రిసియేషన్, కరెంట్ ఇయర్ డిప్రిసియేషన్, మళ్ళీ అడిషన్స్ మైనస్లో, ఇవన్నీ మనం ఎట్లైనా రాసుకోవచ్చు. కాకపోతే ఎలా ఉండాలి అనేది ఉంటుంది. అంటే నేను చెప్పినట్టు ఫిక్స్డ్ అసెట్కి ఏం రాయాలి అంటే ఇదే ఒరిజినల్ కాస్ట్ ఉండాలి. అట్లా డేటార్స్ ఎట్లా ఉండాలి అంటే మోర్ దెన్ 6 months, లెస్ దెన్ 6 months, సెక్యూర్డ్ డేటార్స్, అన్సెక్యూర్డ్, సారీ డేటార్స్ కాదు, రిసీవబుల్స్, సెక్యూర్డ్ రిసీవబుల్స్, అన్సెక్యూర్డ్, ఆ టైప్లో ఉంటాయి. P&L అకౌంట్ ఫార్మాట్, P&L అకౌంట్, P&L అనట్లే ఇప్పుడు, స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్. మనం అనేది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ఇప్పుడు ఆ పదం లేదు. వాట్ ఈజ్ ద పదం, స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్, దట్ ఈస్ ద థింగ్. సో మన P&L అకౌంట్, దిస్ ఇస్ ద ఫార్మాట్. దెర్ ఇస్ సేల్స్, టర్న్ ఓవర్ అవి లేవు. రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్, సో అదర్ ఇన్కమ్, రెవెన్యూ, అదర్ ఇన్కమ్ అంటే రెంటల్ ఇన్కమ్ కానీ ఇంట్రెస్ట్ ఇన్కమ్, సరే నార్మల్ సేల్స్ అవన్నీ దానిలో వస్తాయి. దిస్ ద వే ఇట్ ఈస్ ఎ వర్టికల్ ఫార్మాట్, కరెంట్ ఇయర్, ప్రీవియస్ ఇయర్. మళ్ళీ అక్కడ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ ఏమేమి ఉన్నాయి అంటే అక్కడ నోట్లో నెంబర్ ఇవ్వాలి, ఒక నెంబర్ ఇచ్చి నోట్ ఫార్మింగ్ పార్ట్లో కానీ అవన్నీ రాస్తాం మనం. వాట్ ఆర్ ద మేజర్ కాంపోనెంట్స్ ఆఫ్ అవర్ సేల్స్, ఆల్ దోస్ థింగ్స్. అండ్ ఇఫ్ యూ సీ సార్, ఎక్స్పెన్సెస్లో ఫస్ట్ ఐటమ్ ఈజ్ కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కన్స్యూమ్డ్. దెర్ ఈజ్ నో ఓపెనింగ్ స్టాక్, దెర్ ఈజ్ నో క్లోజింగ్ స్టాక్, దెర్ ఈజ్ నో. జస్ట్ 10-15 days బ్యాక్ రైస్ బ్యాంక్ ఫోన్ చేసి, సార్ నేను చాలా ఇయర్స్ నుంచి నా క్లయింట్ రైస్ మిల్ రెన్యువల్ అవుతూనే వస్తుంది, మాకేం ప్రాబ్లం లేదు, ఈసారి బ్యాంక్ వాళ్ళు రెన్యువల్ చేయలేదు. వాళ్ళు ఏమన్నారంటే, సార్ హెడ్ ఆఫీస్ వాళ్ళు రెన్యువల్ ఆపేయమన్నారు సార్, మీరు అసలు రైస్ మిల్లింగ్ చేయట్లేదట. మిల్లింగ్ చేయకపోతే అంటే మిల్లు నడవట్లే కదా అని మనోడు క్లయింట్ ఏం చేశాడు, ప్యాడీ పర్చేస్, ప్యాడీ సేల్, 3 కోట్లకి ఎంత ఉండాలి టర్న్ ఓవర్, 15 కోట్లు ఉండాలి.
ప్యాడీ పర్చేస్, ప్యాడీ సేల్. ఓపెనింగ్ స్టాక్, పర్చేజెస్, సేల్స్ 15 కోట్లు, క్లోజింగ్ స్టాక్ రెన్యువల్. బ్యాంకుడు సార్ మీరు ట్రేడింగ్ కోసం కాదు కదా, రైస్ మిల్లింగ్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ చేశారు? ఇంతకుముందు పీఎంఎల్ అవేం కనిపించవు కదా. సో ఈ దాంట్లో రాస్తే ఏమవుతుంది అంటే అక్కడ చూడండి, కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కన్జ్యూమ్డ్, దాని కింద పర్చేజ్ ఆఫ్ స్టాక్ ఇన్ ట్రేడ్. ఒకవేళ నేను మిల్లింగ్ చేయకుండా ఉట్టిగా పర్చేజ్ అండ్ సేల్ ట్రేడింగ్ చేస్తే ఎక్కడ రాయాలండి? స్టాక్ ఇన్ ట్రేడ్లో రాయాలి. మెటీరియల్ కన్జ్యూమ్డ్ రాయాలి. మెటీరియల్ కన్జ్యూమ్డ్ రాకపోతే ఎవరికైనా తెలిసిపోతుంది కదా వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేశాడా చెయ్యలేదా. సో దట్ ఈస్ అన్ ఇష్యూ. ఈసారి ఎట్లా పట్టారు అంటే వాళ్ళు చూసుకున్నారు. బ్యాంక్ వాళ్ళకి ఎందుకు తెలుస్తుంది అంటే ఏదో ఎవరో ఇచ్చిన దాంట్లో టైంలో దొరికి ఉంటుంది, వాళ్ళు నా దాన్ని కూడా కంపేర్ ఏదో చేసినట్టున్నారు, వాళ్ళు ఆపేశారు. ఇప్పుడు ఏమవుతుంది అంటే బ్యాలెన్స్ ప్రాక్టికల్గా ఫ్యూచర్లో జరిగేవి ఇవే సార్. ఫ్యూచర్లో జరిగేవి ఇట్లాంటివే. ఎందుకంటే ఇంతకుముందు మనం ఇచ్చే P&L అవేమి ఉండేవి కాదు. పర్చేస్ అంటే పర్చేస్, సేల్స్ అంటే సేల్స్. కానీ ఇక్కడ ఇప్పుడు కొంచెం మారి ఈ టైప్లో ఇస్తే క్లారిటీ అనేది వస్తుంది. అందుకోసమే ఉంది కదా అని లైట్ తీసుకోకండి, అందరూ కొంచెం దాని మీద శ్రద్ధ చూపించి అసలు ఏంటి అనేది చూసుకోవాలి సార్. ఎఫెక్ట్స్. నెక్స్ట్ చేంజెస్ ఇన్ ఇన్వెంటరీస్ ఆఫ్ ఫినిష్ గుడ్స్, వర్కింగ్ ప్రోగ్రెస్. చేంజెస్ ఇన్ ఇన్వెంటరీస్ ఆఫ్ ఫినిష్ గుడ్స్ అంటే ఓపెనింగ్ స్టాక్ మైనస్ క్లోజింగ్ స్టాక్. రా మెటీరియల్స్ లేదు. నన్ను ఊరికే బ్యాంక్ వాళ్ళు ఇది క్వశ్చన్ చేసేవాళ్ళు, సిఎంఏ డేటా ఇవ్వమంటారు సార్, మీ బ్యాలెన్స్ షీట్లో స్టాకును సిఎంఏ డేటాలో స్టాకు టాలీ కావట్లేదు. అరే సిఎంఏ డేటాలో మీరు అడిగింది ఫినిష్డ్ గుడ్స్, బ్యాలెన్స్ షీట్లో ఉన్న స్టాక్ ఏమో ఎవ్రీథింగ్ రా మెటీరియల్స్తోని టాలీ కాదు. ఎందుకు టాలీ కాదు సార్? స్టాక్ టాలీ కావాలి కదంటే రా మెటీరియల్ స్టాకు కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కన్జ్యూమ్లో అడ్జస్ట్ అయిపోయింది. వాట్ ఈస్ కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కన్జ్యూమ్? ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ యాడ్ పర్చేజెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్. అక్కడ ఫినిష్డ్ గుడ్స్ రాలే. సో ఆల్రెడీ ఓపెనింగ్ స్టాక్ అండ్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్స్ పైన కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కన్జ్యూమ్లో అడ్జస్ట్ అయింది. సో మిగతా మిగిలింది ఏంటి? ఫినిష్ గుడ్స్. ఆ ఫినిష్ గుడ్స్ కింద వస్తుంది. చేంజెస్ ఇన్ ఇన్వెంటరీస్ అనగా ఫినిష్ గుడ్స్. సో మళ్ళీ చెప్తున్నా సార్, ప్రతి ఐటమ్ లైట్ తీసుకోకండి, ప్రతి దాంట్లో ఏదో ఒకటి ఉంటుంది లొసుగు. అందుకని ఒక్కసారి చూస్తేనే కొంచెం అర్థమవుతుంది. అర్థమయ్యాక చాలా ఈజీ. ఇది ఒక ఇయర్ ప్రిపేర్ చేస్తే చాలా ఈజీ, కానీ ఫస్ట్ ఇయర్ ప్రిపేర్ చేయడం టఫ్ థింగ్. శాలరీస్ అది పోయినాయి సార్. శాలరీ ఎర్ర బస్. ఎంప్లాయీ బెనిఫిట్స్ ఎక్కడ P&L శాలరీస్ ఉండదు ఇక. ఎంప్లాయీ బెనిఫిట్స్. సో గ్రాట్యుటీ అప్లికబుల్. ఇక బ్యాంక్ ఇంట్రెస్ట్ అది పోయింది. ఫైనాన్స్ కాస్ట్, బ్యాంక్ చార్జెస్, బ్యాంక్ ఇంట్రెస్ట్, ఆల్ దోస్ థింగ్స్ గ్రూప్డ్ అండర్ ఫైనాన్స్ కాస్ట్. ఎందుకు ఇది సీరియస్ అంటే వేరే విధంగా మీరు రాయలేరు. దిస్ ఇస్ ద ఫార్మాట్ మీన్స్ యూ హ్యావ్ టు కాపీ. సో సేమ్ టర్మినాలజీ విల్ బీ యూజింగ్. అందుకోసం సో ఇది అంతే. టోటల్ ఎక్స్పెన్సెస్, ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ అండ్ ఎక్స్ట్రాడినరీ ఐటమ్స్. జనరల్గా మనకి ఎక్స్ట్రాడినరీ ఐటమ్స్ అట్లాంటివి ఉండవు. సేల్ ఆఫ్ బిజినెస్, వింగ్, వెంచర్ అట్లాంటివి ఉండవు కాబట్టి నార్మల్ థింగ్. ఎక్స్ట్రాడినరీ ఐటమ్స్, ప్రాఫిట్ బిఫోర్ రెమ్యునరేషన్ ట్యాక్స్, పార్ట్నర్స్ ఇంట్రెస్ట్ లేకపోతే అవి రాయరు, వదిలేస్తారు. సింపుల్ థింగ్. ట్యాక్స్ ఎక్స్పెన్స్, కరెంట్ ట్యాక్స్, అండ్ నెక్స్ట్ ఈజ్ డిఫర్డ్ ట్యాక్స్ వస్తుంది. సో దెర్ ఈజ్ నో ఇన్కమ్ ట్యాక్స్, ఇట్ ఈస్ ఓన్లీ కరెంట్ ట్యాక్స్ ఆర్ డిఫర్డ్ ట్యాక్స్. ఇన్కమ్ ట్యాక్స్ అనేది లేదు, బికాస్ దట్ ఈస్ కరెంట్ ట్యాక్సే ఇన్కమ్ ట్యాక్స్ సార్, ఏం లేదు. ఇన్కమ్ ట్యాక్స్ అంటే కరెంట్ ట్యాక్స్, దట్స్ ద థింగ్. సో దిస్ ఈజ్ P&L ఫార్మాట్. రిక్వెస్ట్ ఎవ్రీబడి టు కైండ్లీ గో త్రూ. దిస్ ఈజ్ వాట్ అండి అంటే బేసిక్గా చెప్పాలి అంటే దిస్ ఈజ్ అ థింగ్. ఫార్మాట్స్ ఫర్ P&L బ్యాలెన్స్ షీట్ చాలా ఉంటుందండి. ఇది నేను ఓన్లీ చూపించే. చాలా ఏముంటుందంటే ఇదే ప్రాపర్టీ ప్లాంట్ డాక్యుమెంట్ ఏ విధంగా డిస్క్లోజ్ చేయాలి, దానికి ఒక పెద్ద డిస్క్రిప్షన్ ఉంటుంది. సో అందరూ గూగుల్లో గైడెన్స్ నోట్ ఆన్ ఫార్మాట్ ఫర్ ఫైనాన్షియల్స్ ఫర్ నాన్ కార్పొరేట్స్ అని కొడుతూ వస్తుంది. దాంట్లో చూస్తే డీటెయిల్ డిస్క్రిప్షన్ ఉంటుంది. కైండ్లీ గో త్రూ ఇట్. కంపల్సరీ అందరూ గో త్రూ చేయండి సార్, ఎందుకంటే అది అర్థం చేసుకుంటేనే విల్ బీ మోర్ కాన్ఫిడెంట్ ఇన్ డీలింగ్ విత్ దీస్ థింగ్స్. ఎస్. సో నామన్ క్లేచర్స్ ఏమేమి మారినాయంటే ఇదే ప్రాపర్టీ ప్లాంట్ ఎక్విప్మెంట్, ట్రేడ్ రిసీవబుల్స్, ట్రేడ్ పేమెంట్స్, ఓనర్స్ ఫండ్. క్యాపిటల్ అంటే ఓనర్స్ ఫండ్. రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్, సేల్స్ అంటే రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్. ట్యాక్స్ ఎక్స్పెన్స్, ఇన్కమ్ ట్యాక్స్ అంటే ట్యాక్స్ ఎక్స్పెన్స్. స్టేట్మెంట్ ప్రాఫిట్ అండ్ లాస్ అంటే
ట్యాక్స్ ఎక్స్పెన్స్ ఇంక్లూడ్స్ ఓన్లీ కరెంట్ ట్యాక్స్ అండ్ డిఫర్డ్ ట్యాక్స్. సార్ పిఎన్ఎల్లో జిఎస్టీ లేదు కదా సార్, మళ్ళీ ఇట్లా రాదు సార్. యాక్చువల్లీ జనరలీ ఇండైరెక్ట్ ట్యాక్స్ ఈజ్ నాట్ ఏ ఎక్స్పెండిచర్ ఆర్ ఇన్కమ్, ఇట్ గెట్స్ సెట్ ఆఫ్ అండ్ పెయిడ్ కాబట్టి నార్మల్లీ రాదు. బట్ వేర్ కంపోజిషన్ డీలర్స్ సమ్వేర్ కొన్ని కస్టమ్స్ అవి పే చేసి వస్తే ఓకే యూ రైట్ ఇట్. బట్ జనరల్లీ ఇన్కమ్ సైడ్ రావు, వస్తే ఎక్స్పెండిచర్ సైడ్ వస్తాయి. బట్ అది మన రేట్స్ ట్యాక్స్ దాంట్లో ఏదో క్లబ్ చేయాలి, కానీ ఇక్కడ కాదు. ఇక్కడ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ ఓన్లీ కరెంట్ ట్యాక్స్ అండ్ డిఫర్డ్ ట్యాక్స్ అంతే, ఇంకా వేరేది రావు. కరెంట్ ట్యాక్స్ అండ్ డిఫరెంట్ ట్యాక్స్ సంథింగ్ రిలేటెడ్ టు ఇన్కమ్ ట్యాక్స్ అది. ఓకే ఓకే అండి. నెక్స్ట్ థింగ్, దిస్ ఈజ్ బ్రీఫ్ ఆన్ ఫైనాన్షియల్స్. నెక్స్ట్ థింగ్ ఈజ్ చేంజెస్ విత్ రిగార్డ్ టు లేటెస్ట్ అమెండ్మెంట్స్ ఇన్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. ఈసారి పెద్ద చేంజెస్ ఎక్కువ జరగలేదు. వన్ 1:45 క్లోజ్ చేయాలండి, లేకపోతే లంచ్ చల్లగా అయిపోతుంది. ఓకే, ఫస్ట్ మేజర్ చేంజ్ ఎవ్రీబడి మైట్ బి నోయింగ్ ఈజ్ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్. స్లాబ్స్లో ఒకటి ఐ జస్ట్ వాంట్ టు క్లారిఫై వన్ థింగ్ అండి. సరే 12 lakhs దాకా ఎగ్జంప్షన్ అది ఇది ఓకే, అది అడ్వాంటేజా డిసడ్వాంటేజా అంటే నా దృష్టిలో డిసడ్వాంటేజ్ అది. ఎందుకు అంటే ఎవరికైనా 12,70,000 ఇన్కమ్ ఉందనుకోండి, వాడు ఎంత ట్యాక్స్ కట్టాలి అంటే మొత్తం పైన 70,000 ట్యాక్సే. అప్పుడు ఏం చేస్తారు అందరూ, 12,70,000 ఉన్నవాడు సార్ మీరు ఏమైనా చేయండి సార్ 11,99,000 చేయండి. లాజిక్, హ్యూమన్ టెండెన్సీ. సో ఇప్పుడు మనం ఎవడైనా ట్యాక్స్ కట్టాలరా అంటే 5-10 వాడిని బికారు 5-10 వాళ్ళు కడతావు, నువ్వు కట్టక అసలు. అంటే ట్యాక్స్ కట్టాలంటే ఇన్ ఎక్సెస్ ఆఫ్ సంథింగ్ అరౌండ్ మోర్ దాన్ 60,000 ఆర్ ఆడ్. ఎందుకంటే గవర్నమెంట్ హ్యాస్ ప్రొవైడెడ్ అస్ సెక్షన్ 87A కింద రిబేట్ ఇచ్చేసింది 60,000 వరకు. అప్ టు 12 lakhs నో ట్యాక్స్. ఇఫ్ సంబడి క్రాసెస్ 12 lakhs, స్లాబ్ సిస్టమ్ ఫ్రమ్ 4 lakhs విల్ స్టార్ట్. సంబడి క్రాసెస్ 12 lakhs, స్లాబ్ సిస్టమ్ ఫ్రమ్ 4 lakhs విల్ స్టార్ట్. ఓల్డ్ రిజిమ్ ఏమీ ముట్టుకోలేదు, కానీ చూస్తే ఐఎమ్ అనేబుల్ టు ఫైండ్ అవుట్ ఏ సినారియో వేర్ ఓల్డ్ సిస్టమ్ ఈజ్ మోర్ బెనిఫిషియల్ టు న్యూ సిస్టమ్. మరీగా ఉన్నవన్నీ వాడితే వస్తాయేమో, కానీ ఇన్ జనరల్ నేను ఒక కేసులో హౌసింగ్ లోన్ ఉన్నవాడిని కూడా చూశాను. హౌసింగ్ లోన్ తీసుకున్నా కూడా నాకు న్యూ సిస్టమే కొంచెం బెనిఫిషియల్గా కనపడింది హౌసింగ్ లోన్ ఉన్నా కూడా. ఇక మరీగా సినిమా కష్టాల్లాగా అమ్మ గుడ్డి చెల్లెలుకుంటి అది ఇది అన్నీ వేసి అన్ని ఎగ్జామ్షన్స్ తీసుకుంటే వస్తుందేమో. అదర్వైజ్ నాకు తెలిసి రాదండి. నాకు తెలిసి న్యూ సిస్టమే. న్యూ సిస్టంలో ఏ ఎగ్జామ్షన్స్ లేవు. ఓన్లీ థింగ్ ఈజ్ స్టాండర్డ్ డిడక్షన్ శాలరీస్ ఆఫ్ 75,000 వస్తుంది, దట్ ఈజ్ ఓకే. సో ప్లస్ ఎంప్లాయర్స్కి టెక్షన్ సిసిడిగా కాంట్రిబ్యూషన్ అది వస్తుంది. ఇక మిగతావన్నీ రావు. అందరం న్యూ స్కీమ్లోనే ఉంటాం జనరలీ. డిఫాల్ట్ స్కీమ్ ఈజ్ న్యూ స్కీమ్. ఓల్డ్ స్కీమ్లోకి వెళ్ళాలి అంటే ఫామ్ ఫైల్ చేయాలి. సారీ, బిజినెస్ ఇన్కమ్ ఉన్నవాడే ఫైల్ చేయాలి. ఎంప్లాయీస్ లగ్జరీ. డ్యూ డేట్ మర్చిపోయానండి, డ్యూ డేట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. కానీ మనకి ఈజీ, ఎందుకంటే అందరం న్యూ స్కీమ్లో ఉంటాం కాబట్టి డ్యూ డేట్ పైన న్యూ స్కీమ్. కానీ డ్యూ డేట్ లోపల యూ కెన్ ఆప్ట్ ఫర్ ఓల్డ్ స్కీమ్ ఇఫ్ యూ వాంట్. డ్యూ డేట్ లోపల యూ కెన్ ఆప్ట్ ఫర్ ఓల్డ్ స్కీమ్. అసలు ఏమీ ఆప్ట్ చేయలేదు అంటే ఆటోమేటిక్గా మీరు న్యూ స్కీమ్లో ఉన్నట్టే. న్యూ స్కీమ్ ఇస్ ద డిఫాల్ట్. ఏం చెప్పకపోతే న్యూ స్కీమ్. 15 September కదా సార్, డ్యూ డేట్ 15 September. ఓకే సరే, ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ అది ఇది ఉంది, ఓకే, ఇది పెద్ద చెప్పనవసరం లేదు. టీడీఎస్ కొంచెం చేంజెస్ అయిందండి. టీడీఎస్ చేంజెస్ అన్ని స్టాండర్డ్ చేంజెస్, కానీ రెంట్ మాత్రం జాగ్రత్తగా ఉండాలండి. రెంట్ జిఎస్టీ వేరే, రెంట్ ఇన్కమ్ ట్యాక్స్ వేరే.
ఇదివరకేమో రెంట్ పర్ యానం 2,40,000 క్రాస్ అయితేనే టీడీఎస్. అంటే చాలా వరకు జనరల్లీ 1,80,000 అట్లా రెంట్ రాసుకొని, ఇప్పుడు ఏమన్నారంటే 2,40,000 కాదు, రెంట్ 50,000 పర్ మంత్. అంటే రెంటల్ అగ్రిమెంట్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ జనవరి, రెంటల్ అగ్రిమెంట్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 1.5 lakh. టీడీఎస్ పే చేయాలంటే మంత్లీ 50,000 కాబట్టి ఇదివరకు చేయం కానీ ఇప్పుడు చేయాల్సి వస్తుంది. సంథింగ్ దట్ లాజిక్. ఎక్సెస్ ఆఫ్ 50,000, సారీ, ఎక్సెస్ ఆఫ్ 50,000. Monthly 50,000 means if I am entering into the agreement in the month of March and the rent is 1 lakh, then TDS is applicable. Earlier it was annually 2,40,000. So in the entry agreement entered in the month of March 1 lakh, in the year I am paying less than 2,40,000, no TDS. Now the same scenario, the rent is more than 1 lakh per month, more than 50,000 per month, hence TDS is applicable. టీడీఎస్కి ఎట్లుంది అంటే కమిషన్ 20,000 దాటితే టీడీఎస్, 20,000 వరకు ఇచ్చిన దానికి లేదు. రెంట్ 50,000 దాటితే మొత్తం మీద టీడీఎస్, రెంట్ 50,000 దాటితే మొత్తం మీద టీడీఎస్. ఇట్ ఈస్ నాట్ ఒకటి వదిలేసి చేద్దాము అనే కాన్సెప్ట్ లేదు. 1 month దాటినా కూడా 1 month కూడా టీడీఎస్. ఇది సంథింగ్ డిఫరెంట్ టు ఎర్లియర్ ఇయర్స్. మిగతా అదంతా పెద్ద డిఫరెన్స్ లేదు. మన ప్రొఫెషనల్ ఫీలో కొంచెం అడ్వాంటేజ్ వచ్చింది. 30 నుంచి 50 వేశారు, 50,000 వరకు టీడీఎస్ లేదు, 50,000 దాటితేనే టీడీఎస్ 10%. కమిషన్కి లాస్ట్ ఇయరే ఒక రేట్ రిడక్షన్ అయిందండి, 5% నుంచి 2% చేశారు. సేమ్ థింగ్ ఈజ్ మెయింటైన్డ్. సో దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఇంట్రెస్ట్ రెమ్యునరేషన్. మనం కమిషన్ పార్ట్నర్స్కి ఇవ్వము, కానీ ఎనీ పేమెంట్స్ మేడ్ టు పార్ట్నర్స్ విత్ రిగార్డ్ టు ఇంట్రెస్ట్ ఆర్ రెమ్యునరేషన్ ఆర్ ఇన్ ఎనీ అదర్ వే అపార్ట్ ఫ్రమ్ క్యాపిటల్ విత్డ్రావల్ కాకుండా ఏదైనా పిఎన్ఎల్లో డెబిట్ చేస్తే పార్ట్నర్స్ పేరు మీద 10,000 రూపీస్ కంటే ఎక్కువ చేస్తే 10% టీడీఎస్ మ్యాండేటరీ. ఎప్పటి నుంచి అప్లికబుల్? ఈ ఇయర్ నుంచి అప్లికబుల్. అంటే 2025 1st April 2025-26 ఫైనాన్షియల్ ఇయర్ నుంచి అప్లికబుల్. దేనికి అప్లికబుల్ అండి? పార్ట్నర్స్ పేరు మీద ఏదైనా కూడా పిఎన్ఎల్ అకౌంట్లో డెబిట్ చేస్తే, అంటే ఇంట్రెస్ట్ కానీ రెమ్యునరేషన్ కానీ, ఇక ప్రాఫిట్ షేరింగ్ అంటే డెబిట్ అన్నారు, అప్రాపరేషన్ అది వదిలేయండి, చేస్తే 10,000కి మించి వేస్తే 10% టీడీఎస్ చేయాల్సిందే, మ్యాండేటరీ. దట్ ఈస్ అ న్యూ క్లాస్. సారీ 20,000 సార్, సారీ నేను తప్పు చెప్పాను. 20,000 కనుక సార్. ఇంకోటి సార్, ఇంకో చేంజ్ ఏమొచ్చింది సేమ్ పార్ట్నర్స్ దాంట్లోనే. ఇదివరకు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ మ్యాక్సిమం రెమ్యునరేషన్ పేయబుల్ అని ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో 48 ఇంట్రెస్ట్ కూడా మ్యాక్సిమం లిమిట్ ఉంది. యూ కాంట్ పే మోర్ దాన్ 12% ఇంట్రెస్ట్ టు ద పార్ట్నర్స్. నాకు చాలామంది ఇప్పటి వరకు కూడా చాలామంది నా దగ్గరకు వచ్చి ఏం ఆర్గ్యూ చేస్తారంటే, సార్ ఒక పార్ట్నర్ క్యాపిటల్ చాలా ఎక్కువ ఉంది సార్, తగ్గించేయండి సార్ అంటారు. ఎందుకు తగ్గియాలి అంటే అనవసరంగా ఇంట్రెస్ట్ ఎక్కువ రాయాల్సి వస్తుంది. ఎందుకు రాయాలి అంటే మ్యాండేటరీగా 12% రాయాలి కదా. 12% ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఈజ్ మ్యాక్సిమం లిమిట్. మీరు ఒక సంవత్సరం 6% ఇంట్రెస్ట్ రాసుకోండి, ఒక సంవత్సరం 4% ఇంట్రెస్ట్ రాసుకోండి, ఒక సంవత్సరం 10% ఇంట్రెస్ట్. దట్ ఈస్ అన్ అండర్స్టాండింగ్ బిట్వీన్ ద పార్ట్నర్స్. పార్ట్నర్స్ ఏ విధంగా అగ్రీ అయితే అగ్రీ అట్లా, ఆర్ పార్ట్నర్షిప్ డీట్లో ఎలా ఉంటే అట్లా. సో 12% ఈజ్ మ్యాక్సిమం. బిలో దట్ వీ కెన్ రైట్ వాట్ ఎవర్ వీ వాంట్ రైట్. ఓకే, సో అది మారలేదు. 12% ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఇప్పుడు కూడా అదే. కానీ రెమ్యునరేషన్ ఇదివరకు ఎట్లుండేది అంటే ఆన్ ద ఫస్ట్ 3 lakhs ఆర్ లాస్ 90%, ఇన్ ఎక్సెస్ ఆఫ్ 3 lakhs 60% ఒక క్లాజ్ ఉండేది. ఇప్పుడు దాన్ని ఏం చేశారు అంటే రెమ్యునరేషన్ ఇంక్రీజ్ చేశారు. మ్యాక్సిమం పార్ట్నర్స్ రెమ్యునరేషన్ ఎలవబుల్ ఈజ్ ఫర్ ద ఫస్ట్ 6 lakhs ఆర్ 90% ఆర్ 3 lakhs ఇన్ కేస్ ఆఫ్ లాస్. పార్ట్నర్షిప్ ఫామ్లో లాస్ వచ్చింది, రెమ్యునరేషన్ ఎంత రాసుకోవచ్చు? పార్ట్నర్షిప్ ఫామ్లో లాస్ వచ్చింది, పార్ట్నర్స్కి రెమ్యునరేషన్ రాసుకోవచ్చా? ఇదివరకు 1.5 lakh కంటే కొరాదు అందరు పార్ట్నర్స్ కలిపి, దాన్ని ఇప్పుడు 3 lakhsకి చేశారు. ఇప్పుడు ఎంత రాసుకోవచ్చు అంటే 3 lakhs రాసుకోవచ్చు. పార్ట్నర్షిప్ ఫామ్లో ప్రాఫిట్ వచ్చింది, ఎంతవరకు రాసుకోవచ్చు రెమ్యునరేషన్ అంటే 3 lakhs రాసుకుంటే రాసుకో, లేకపోతే మ్యాక్సిమం 90% ఆఫ్ ద ప్రాఫిట్స్ రాసుకో. 90% ఆఫ్ ద ఎక్సెస్ ఆఫ్ 6 lakhs. 6 lakhs కంటే ఎక్కువ ప్రాఫిట్ వస్తేనేమో
6 lakhs వరకు 90% రాసుకో, 6 lakhs కంటే ఎక్కువ వచ్చిన దాని మీద 60% రాసుకో. ఇట్లా స్లాబ్స్ ఇంత ముందేమో 3 lakhsకే ఉండే స్లాబ్, ఇప్పుడు ఆ స్లాబ్ని 6 lakhs చేశారు, పెంచారు. పెంచి ఏం చేశారు, టీడీఎస్ పెట్టారు, పార్ట్నర్స్కి టీడీఎస్ పెట్టారు. P&Lలో డెబిట్ చేశారా, బస్ అయిపోయి కదా సరిగా పెయిడ్, డెబిట్ చేస్తే పెయిడ్ అన్నట్టే సార్. కమిషన్ పేమెంట్ బేసిసా అక్రూవల్ బేసిసా, కమిషన్ మీద టీడీఎస్ ముందే పే చేస్తే ఎప్పుడు పే చేస్తే అప్పుడే కట్టాలి. సేమ్ థింగ్ ఇక్కడ కూడా. అంటే ఇక్కడ మీ అకౌంట్స్ కూడా మే లోపల క్లోజ్ చేయాలండి, అంతే వాడికి కావాల్సింది. టీడీఎస్ 4th quarter టీడీఎస్ డ్యూ డేట్ 31st May అండి. 4th quarter టీడీఎస్ పేమెంట్ డ్యూ డేట్ 30th April. అంటే మనకి ఏప్రిల్ లోపల సుమారుగా తెలియాలి. ఒకవేళ మీరు ఏమీ ఇంట్రెస్ట్లు పెనాల్టీలు కట్టొద్దు అనుకుంటే, జనరల్లీ నేను ఫాలో అయ్యేది ఏంటి అంటే ఎంతో అంత కట్టి రిటర్న్ అయితే ఫైల్ చేస్తా, ఫైనల్ చేసినప్పుడు రివైజ్ చేస్తాం. 4th quarter రిటర్న్ పార్ట్నర్షిప్ ఫర్మ్స్కి కంపల్సరీ ఫైల్ చేయండి. ఎందుకు అంటే సెప్టెంబర్లో మీకు ఏమైనా తెలిసి అప్పుడు చేయాలి అంటే పర్ డే పెనాల్టీ ఉంది టీడీఎస్ రిటర్న్. అందుకని నేను చేసే విధానం ఏంటి అంటే ఎంతో అంత టీడీఎస్ కట్టి రిటర్న్ ఫైల్ చేసేస్తా, నాకు ఇంతకు తెలియకపోయినా కూడా. ఆ రిటర్న్ని నేను సెప్టెంబర్ ఆడిట్లో రివైజ్ చేస్తాను. రివైజ్ చేస్తే ఏం తప్పుతుంది అంటే నాకు పెనాల్టీ తప్పుతుంది, కానీ ఏం ఎక్స్ట్రా అవుతుంది, ఇంట్రెస్ట్ కడతా. ఇంట్రెస్ట్ చిన్న అమౌంట్ కాబట్టి పర్వాలేదు 3-4 monthsకి, కానీ పెనాల్టీ చాలా ఎక్కువ వస్తుందండి. పార్ట్నర్షిప్ దీంట్లో మనం ఏం రాస్తాము అంటే ఇంట్రెస్ట్ అయితే 12%, ఒక పార్ట్నర్కి ఇన్కమ్ ఎక్కువ వస్తుంది కదా అని మీకు తక్కువ రాసి ఇంకో పార్ట్నర్కి ఎక్కువ రాస్తే ఇన్ జనరల్ దట్ అమౌంట్స్ టు ట్యాక్స్ మ్యానిపులేషన్. అసెసింగ్ ఆఫీసర్ ఏలో చేయట్లేదు సార్. మీరు అగ్రిమెంట్ ఇచ్చినా అసెసింగ్ ఆఫీసర్ తీసుకొస్తున్నాడు సార్. సార్ టెక్నికల్ ఏమున్నా కూడా అసెసింగ్ ఆఫీసర్ ఏలో చేయట్లేదు సార్. కానీ ఇప్పుడున్న సిస్టంలో మీరు రాస్తే ఎవడు పట్టలేడు. అది ఇప్పుడు అది మ్యాండేటరీ కాదు సార్, మీరు రాయకపోయినా తీసుకుంటుంది. ఐటీఆర్ లో ఇంట్రెస్ట్ రేట్ ఇప్పుడు కొత్త ఫార్మెట్ మారచ్చు తెలియదు, కానీ చెప్పాలంటే రాయొచ్చు సార్. బికాజ్ అసెసింగ్ ఆఫీసర్ ఎలా చేయడు దట్ అమౌంట్స్ ట్యాక్స్ మ్యానిపులేషన్. ఎందుకు అట్లా చేస్తాము అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ రాస్తే ఒక పార్ట్నర్కి ట్యాక్స్ చాలా ఎక్కువ వస్తుంది. అసలు ఇన్కమ్ లేని పార్ట్నర్కి ఫుల్ ఇంట్రెస్ట్ రాసి, ఇన్కమ్ ఉన్న పార్ట్నర్ తక్కువ ఇంట్రెస్ట్ రాసి, అది మనం చేసేది. అందుకే చేస్తాము. మాన్యువల్ ఉన్నప్పుడు నడుస్తుంది, కానీ అసెసింగ్ ఆఫీసర్ ఒకవేళ స్క్రూట్ని పడితే ఈ పాయింట్ ఒప్పుకోవట్లేదు సార్. నేను ఒకసారి రెమ్యునరేషన్ చేస్తే చాలా ఇబ్బంది అయింది నాకు, ఒప్పుకున్నాను, కానీ ఇబ్బంది చేశారు బాగా. నేను ఆ పని రెమ్యునరేషన్ చేశాను. 12% 4% 6% అది అసెసింగ్ ఆఫీసర్ రిపోర్ట్ చేశారు. నెక్స్ట్ ఒక మేజర్ అడ్వాంటేజ్ ఇన్ దిస్ థింగ్ ఈస్ టీసీఎస్ ఆన్ సేల్స్ హస్ బిన్ రిమూవ్డ్. అది చాలా అడ్వాంటేజ్ సార్. అంటే దాని అర్థం ఏంటి అంటే ఫ్రమ్ దిస్ ఇయర్ ఆన్వర్డ్స్ టీడీఎస్ ఆన్ పర్చేస్ ఉంది. 50 lakhs కంటే ఎక్కువ ఏదైనా పార్టీ నుంచి పర్చేస్ చేస్తే 0.1% టీడీఎస్ అది ఉంది. కానీ 50 lakhs కంటే ఎక్కువ ఏదైనా పార్టీకి సేల్ చేస్తే ఆ టీసీఎస్ అనేది తీసేశారు. టీసీఎస్ అనేది లేదు 1st April 2025 నుంచి లేదు. దట్స్ మేజర్ థింగ్. ఈ ఎల్ఆర్ఎస్ అనేది సింపుల్ థింగ్, మనం ఎట్లా మనం చేసేది కాదు, ఎట్లా ఏజెంట్. ఇదివరకు ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని మన పిల్లల్ని కానీ మనం కానీ వెళ్ళినా కూడా దాని మీద కూడా 0.5% ఒక లిమిట్ దాటితే 5% టీడీఎస్ ఉండేది. ఇప్పుడు అది ఎడ్యుకేషన్ లోన్ తో వెళ్తే తీసేశారు, కానీ మిగతా అన్ని ఉన్నాయి, కొంచెం రేషనలైజ్ చేశారు. ఓకే, అప్డేటెడ్ రిటర్న్ ఎంతమంది అవైల్ చేస్తారో తెలియదు, కానీ యాక్చువల్లీ క్యాల్కులేషన్ అంటే అప్డేటెడ్ రిటర్న్ క్యాల్కులేషన్ ఎప్పటి నుంచి చేయాలి సార్? ఎండ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ కాదు, మనం ఫైనాన్షియల్ ఇయర్ తో పోతున్నాం, అసెస్మెంట్ ఇయర్. అంటే ఇప్పుడు మనం ఉన్నది June 2025. అప్డేటెడ్ రిటర్న్ ఏ ఇయర్కి వేస్తాం? 23-24 ఫైనాన్షియల్ ఇయర్ది
23-24 ఫైనాన్షియల్ ఇయర్ది డ్యూ డేట్ ఆల్రెడీ సెప్టెంబర్ 24లో అయిపోయింది. దాని అసెస్మెంట్ ఇయర్ మార్చ్ 25, అంటే 23-24ది 12 months ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద అసెస్మెంట్ ఇయర్ అంటే మార్చ్ 26, అంటే 23-24ది మార్చ్ వరకు మనం అప్డేట్ రిటర్న్ వేయొచ్చు. వేస్తే ఏమవుతుంది, అడిషనల్ ట్యాక్స్ 25%. మార్చ్ 26లో వేయకుండా మార్చ్ 26 దాటి మార్చ్ 27 లోపల వేస్తే 50%. అట్లే ఆ లాజిక్ అంటే ఎండ్ ఆఫ్ ద రిలవెంట్ అసెస్మెంట్ ఇయర్ నుంచి చూసుకోవాలి. ఎండ్ ఆఫ్ ద రిలవెంట్ అసెస్మెంట్ ఇయర్ నుంచి 12 months, 24 months, 36 months, 48 months మనకు ఆప్షన్ ఇచ్చారు. నాకు నిన్న రాత్రి మా ఫ్రెండ్ ఫోన్ చేసి ఒక డౌట్ అడిగాడు. నాకు అది రిలవెంట్ డౌట్ అందరూ తెలుసుకోవాలి. క్లయింట్ తొందరలో ఉన్నాడు కదా, బ్యాంక్ లోన్ వస్తుంది కదా అని అప్డేటెడ్ రిటర్న్ వేస్తాం అందరం. ఇన్కమ్ ఏదో ఒకటి చేస్తాం, ట్యాక్స్ ఎంతో ఒకటి కడతాం, ఓకే. ఆ క్లయింట్కి స్క్రూట్నీ వచ్చిందట. అప్డేటెడ్ రిటర్న్కి స్క్రూట్నీ వచ్చింది. 148 నోటీస్ వస్తుంది. 148 నోటీస్ వస్తే మీకు ఆప్షన్ లేదండి. 148 నోటీస్ వస్తే అక్కడ రిప్లై సబ్మిట్ అంటే ఏమంటుంది, అది రిటర్న్ ఫైలింగ్ పోతుంది. 148 నోటీస్ వస్తే దానికి రిప్లై ఏముంటుంది, రిటర్న్ సబ్మిషనే రిప్లై, ఇంకా వేరే రిప్లై లేదు. 148 తెలుసు కదా అందరికి. ఇప్పుడు రిటర్న్ ఫైల్ చెయ్యాలి అంటే అప్డేట్ రిటర్న్ ఫైల్ చేశాం కదా. మా ఫ్రెండ్ ఏమన్నా అంటే అప్పుడు ఏదో ఒకటి ఇన్కమ్ రావాలని చేశాను రా, కానీ యాక్చువల్ ఇన్కమ్ 4 లక్షలు లేరా, ట్యాక్స్ రాదు. ఇప్పుడు 148లో ఏ రిటర్న్ వేయాలరా అన్నాడు. జనరల్ టెండెన్సీ ఏంటి, అప్పుడు అప్డేట్ రిటర్న్ అయితే అదే వేసేయంట. స్క్రూటీనీలో మీరు ఏదైనా రాయండి, ప్రూఫ్ అడుగుతాడు. స్క్రూటీనీలో డాక్యుమెంట్ అడుగుతాడు. బ్యాంక్ ఇంట్రెస్ట్ డీటెయిల్స్, అదర్ కమిషన్ డీటెయిల్స్ ఇవ్వలేకపోతే దట్ ఈస్ అన్అకౌంటెడ్ మనీ, ట్యాక్స్ రేట్ 60% ప్లస్ పెనాల్టీ. అది మ్యాండేటరీగా, వేరే ఆప్షన్ లేదు. నో ఎగ్జంప్షన్, బేసిక్ ఎగ్జంప్షన్ కూడా రాదు. మీరు పొరపాటున అప్డేట్ రేట్ ఏదో ఒకటి కొట్టేసిన తర్వాత బ్యాడ్ లక్ తోటి దానికే నోటీస్ వచ్చింది అనుకోండి, స్క్రూట్నీ 148లో కరెక్ట్ రిటర్న్ వేయండి. అంటే ఇన్కమ్ లేకపోతే ఇన్కమ్ లేదు. వై? బికాస్ రిటర్న్ ఫైల్డ్ అండర్ 148 విల్ సబ్స్టిట్యూట్ యువర్ ఎర్లియర్ రిటర్న్. ఏదో ఒకటి కొట్లాడదాం తర్వాత విషయం, కానీ తప్పుడు రిటర్న్ వేయకండి 148లో. అప్డేట్, ఐ హోప్ యూ అండర్స్టూడ్ ద లాజిక్. దిస్ ద థింగ్ ప్రాక్టికల్గా జరుగుతున్నాయి. సో దిస్ ఈజ్ ఆన్ అప్డేటెడ్ రిటర్న్. Maximum remuneration allowable, I have already told. The first 6 lakhs, 3 lakhs and the remaining balance for 6 lakhs, okay. సో ఇంకా చాలా వేరే చేంజెస్ ఉన్నాయి కానీ మనకి రిలవెంట్ చేంజెస్ అంతా ఏం లేవండి. ఇన్ జనరల్ దీస్ ఒక చేంజెస్. సార్ 145 ఆపేమని చిట్టి పంపించారు, 140కి ఆపేసారు. లంచ్ వేడిగా ఉంది, మనం పోదాం. ఐసిఐ వెబ్సైట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, సో మీకు అంతా ఎట్లా చేయాలనేది మొత్తం డీటెయిల్ ఎక్సెల్ ఫార్మాట్ ఉంది. సార్ ఒక్క నిమిషం సార్, సో హానర్ చేద్దాము. హానర్ చేసిన తర్వాత లంచ్ స్టార్ట్ అయిపోయింది, ప్రాబ్లం లేదు. అందరికీ కూల్గా రండి, ఏం ప్రాబ్లం లేదు. మన సఫిషియెంట్ అలాగే సార్, కూల్ వెళ్ళమంటున్నాం సార్, అంతే కదా. ఓకేనా, ప్లీజ్. షూర్ షూర్ సార్, తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్. శిరీష్ గారికి అసలు మనం అడగగానే, దుర్గాప్రసాద్ గారితో అడగగానే మనకు యాక్సెప్ట్ చేసి మా ఇన్విటేషన్ మా అసోసియేషన్కి వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. గణేష్ గారు చాలా హెరిటిక్ షెడ్యూల్లో కూడా ఆయన మా చైర్మన్షిప్ ఒప్పుకొని మా అసోసియేషన్కు వచ్చేసినందుకు అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మనము కోర్టు ప్రెసిడెంట్ గారు మీకు థ్యాంక్స్ చెప్పే ముందు మా దుర్గాప్రసాద్ కూడా థ్యాంక్స్ చెప్తాం సార్. మిమ్మల్ని అరేంజ్ చేసినందుకు మాకు మీరు టైంలో మీరు యాక్సెప్ట్ చేసి ఫర్ యువర్ విజిట్ హియర్, వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ అండ్ దుర్గాప్రసాద్ గారు ఆల్సో ఎక్స్క్లూజివ్లీ.
సార్ ఒక్క ఫోటో సార్ ఒక్క ఫోటో రైట్ సార్ సార్ వలి సార్ ఎస్ సార్ ఎందుకు కనబడతలేదు థ్యాంక్ యూ సార్ వన్ మోర్ రిక్వెస్ట్, మన మెంబర్స్ డైరెక్టరీ రిలీజ్ అయింది కదా, అది మన రిసెప్షన్ కౌంటర్లో మీ నేము ఎల్ఎం నెంబర్ మస్ట్ సార్. వితౌట్ ఎల్ఎం నెంబర్ మనకి ఏమవుతుందంటే మళ్ళీ కౌంటింగ్ ఇది అవుతుంది. మనం ఎగ్జాక్ట్ మన మెంబర్స్ మాత్రం ప్రింట్ చేయడం జరిగింది. సో ప్లీజ్ కోఆపరేట్. మన ఎల్ఎం నెంబర్ నాకు గుర్తు లేదు, నాకు తెలియదని మాత్రం అనొద్దు. ఎందుకంటే మెంబర్స్ చేసేదల్లా మనకంతా మన అసోసియేషన్ కోసం చేసే ఫ్రీ సర్వీసు. మార్నింగ్ కూడా ఏదో ఎల్ఎం నెంబర్స్ లేవు మాకు ఎలా అది అన్నారట. ప్లీజ్ మీరు ఎల్ఎం నెంబర్ కంపల్సరీగా గుర్తు ఉంటుంది, లేదంటే మీకు ఐడియా ఉండేదానికన్నా ఏదైనా ఉంటే మీరు చూసి ఆ బుక్లో చూసి కోఆపరేట్ చేయండి ప్లీజ్. అదే బుక్లో చూసుకొని కొద్దిగా కోఆపరేట్ చేయండి ప్లీజ్. ఓకే సార్, లంచ్కి వెళ్ళండి, లంచ్ రెడీ.